అందరికీ నమస్కారం. సిరిధాన్యాలలో ఒకటైన సామలతో నూనె లేకుండా వెజిటేబుల్ కిచిడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ సామలను తీసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవడం వల్ల కిచిడి చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇది పిల్లలు పెద్దలు అందరికీ తినడానికి చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకొని వేయించిన శనగపప్పు, వేయించిన పెసరపప్పు, ఇంకా వేయించిన కందిపప్పు కూడా వేసుకొని నీళ్ళు వేసి 1కి 2 సార్లు అయితే కడగాలి. ఇలా జాలిగంటితో వడబోసుకుంటే సిరిధాన్యాలు అనేవి నీళ్ళల్లో పడిపోకుండా ఉంటాయి. ఇంకొకసారి కూడా నీళ్ళు వేసి ఇదే విధంగా నీళ్ళు వడబోసుకోవాలి. ఇలా వడబోసిన తర్వాత ఇందులోకి నీళ్ళు వేసి సుమారు 6 నుంచి 8 గంటల సేపు అయితే వీటిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా మనకు లభిస్తాయి. సిరిధాన్యాలను పిల్లలకు అలవాటు చేయాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా అయితే ఉంటుంది. 8 గంటలు అయిన తర్వాత 1 గ్లాసు సిరిధాన్యానికి 4 గ్లాసులు నీళ్ళైతే వేసుకోవాలి. సిరిధాన్యాలను పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వీటిని తింటే ఆరోగ్య సమస్య చాలా వరకు అయితే తగ్గుతుంది. ఇప్పుడు నీళ్ళు మసిలేటప్పుడు సిరిధాన్యాన్ని వేసి ఇందులోకే మనకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకొని 1కి 2 సార్లు అయితే బాగా కలుపుకోవాలి. ఈ చిరుధాన్యాలను ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నవాళ్ళు అన్నంగా కంటే అంబలిగా చేసుకొని తాగడం వల్ల అనారోగ్య సమస్య అయితే చాలా తొందరగా అయితే తగ్గుతూ వస్తుంది. మేమైతే గత 4.5 సంవత్సరాల నుండి అయితే ఈ చిరుధాన్యాలను తింటూ ఉన్నాము. అంతకుముందు వరకు కూడా నాకు ఈ చిరుధాన్యాలంటే కూడా తెలియదు. మా పాప ఆరోగ్య పరిస్థితి వల్ల మేము వీటిని అలవాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా ఉడికేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ సిరిధాన్యాలను మా పాపకు పెట్టినప్పటి నుంచి చాలా వరకు అయితే మార్పు అయితే కనిపించింది. తర్వాత మా బాబుకు కూడా చిన్నగా అన్ని రకాల సిరిధాన్యాలను అయితే మేము అలవాటు చేశాము. ఇప్పుడైతే ఇది ఇంకొకసారి కలపాలి. దీన్ని ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఇంకా మనం ఏమీ వేయలేదు కాబట్టి ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చివర్లో వేయడం వల్ల పొంగకుండగా ఉంటుంది కాబట్టి అంతా ఇందులో కలిసిపోతుంది. అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను. మీకు నచ్చితే మొదట్లోనే వేసుకొని కలుపుకోవచ్చు. ఇంకో 2 నిమిషాలు ఉడికితే ఇది రెడీ అవుతుంది. ఈ విధంగా మనం అలవాటు చేసుకుంటే చిరుధాన్యాలను మన ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు మార్పునైతే చూడొచ్చు. ఈ కిచిడిలోకి పిల్లలకైతే 1 స్పూన్ నెయ్యి వేసి తినిపించడం వల్ల చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇందులోకి పప్పు, సాంబార్, చట్నీ ఏదైనా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్